కిరాణా షాపుల్లో గంజాయి దొరుకుతుందన్న చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. చంద్రబాబు బంధువులే డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. ఇంతకీ వీళ్ళిద్దరూ ఏమన్నారో విందాం. నేను అడుగుతున్నా, ఈ రావులపాలెంలో కిరాణా కొట్లో గంజాయి ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉందా లేదా? దాంట్లో ఎమ్మెల్యేలకు కోటా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడే సత్యనారాయణమూర్తి మాట చెప్పాడు, మేము వస్తానే గంజాయి రహిత రావులపాలెం తయారు చేస్తారని ఒక సవాలు విసిరారు. వీళ్ళ బంధువులే ఈ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు. ఏదైతే మొన్న చూశారు కంటైనర్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు సంజయ్ మేరన్ నుంచి కోట్ల రూపాయలు డ్రగ్స్ వచ్చి ఏ రకంగా చేశారు, ఎన్నాళ్ళ నుంచి జరుగుతుందో ఇది. అటువంటి కార్యక్రమం చేసేది ఏళ్లే దుర్మార్గులు. గంజాయి కూడా పెంచి పోషించింది ఏళ్ళో. ఏదైతే రావులపాలెంలో కిరాణా కొట్లలో ప్రతి కొట్లోనూ గంజాయి దొరుకుతుందని చెప్పడం, నిన్న వైశ్యాస్ అందరూ కూడా ధర్నా చేయటం, ఇది దుర్మార్గం, హేయమైన పని. ఇంచేతన వైశ్యాస్ అందరూ కూడా ఆ ఊర్లో ఆ కుటుంబాలతో అన్నదమ్ముల భావంగా కలిసిపోయి ఒకవేళ డబ్బున్నా లేకపోయినా సరుకిచ్చేసే కార్యక్రమం చేసి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ బంధువుల్లో కలిసి ఉంటారు. అటువంటి వాళ్ళ మీద ఇటువంటి నెప్పవేసి నిన్న నరసాపురంలో కూడా మరి గంజాయితో పాటు డ్రగ్స్ కూడా అమ్ముతున్నారని చెప్పి మరొక నెప్పం వేశాడు. ఇటువంటి దుర్మార్గమైన చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు.